అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 173 నామ సంకీర్తన మహిమ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. నామ సంకీర్తన మహిమ ముక్తికి కారణభూతుడు, అనాది, అనంతుడు, అజుడు, నిత్యుడు, అవ్యయుడు, అక్షయుడునగు శ్రీ మహావిష్ణువు నామ సంకీర్తననే నిత్యం చేసేవానికి ఈ లోకమే నమస్కరిస్తుంది. నేను అనగా సూతుడు, బ్రహ్మ మొదలగువారు, ఆనందస్వరూపుడు, అద్వైతుడు, విజ్ఞానమయుడు, సర్వవ్యాపకుడు, సకల జన హృదయ వాసుదేవుడు నగు విష్ణు భగవానునికి భక్తిభావంతో ఏకాగ్ర మనస్కుడనై ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. ఈశ్వరుడై ఐశ్వర్యాన్ని పంచుతూ అందరి అంతఃకరణలలో నిత్య నివాసం చేస్తూ అందరి శుభాశుభ కర్మలను వీక్షించే సర్వసాక్షియు పరమేశ్వరుడునైన శ్రీ మహావిష్ణువునకు నా నమస్కారములు. శరీరంలో తగినంత శక్తి ఉండి కూడా భగవంతుడైన చక్రపాణికి నమస్కారం చేయని వానికంటే గాలికి కదలాడే తుచ్చమైన గడ్డి పరకమేలు, దీనికన్నా అదే ఉద్విగ్నంగా ఉంటుంది. నవనీల మేఘశ్యాముడు, లోకనాథుడు, పరమపురుషుడు, అప్రమేయుడునైన శ్రీకృష్ణ భగవానునికి భక్తి పరవశుడై ఒక్కమారు సర్వస్వాన్ని అర్పించుకుంటూ నమస్కారం చేస్తున్న స్వపచుడు చండాలుడు. కులీనుల కంటెనుత్తముడై ఉత్తమ గతులు పొందుట కర్హుడవుతాడు. 100 యజ్ఞాలు చేసినా దక్కని ఫలం నేలపై బడి శ్రీకృష్ణునికి భక్తిశ్రువులు పొంగుతుండగా సాక్షాద్దండ ప్రణామం ఒక్కసారి చేస్తేనే దక్కుతుంది. ఈ సాష్టాంగ ప్రణామమే సంసార ప్రళయ జలాల్లో మునగని నావలాగా నిలబడి కృష్ణ భక్తుని కాపాడుతుంది, ముక్తిని ప్రసాదిస్తుంది. నమో నారాయణాయ మంత్ర స్మరణమెంతో సులభం. దానినలా ఏ పని చేస్తున్నా, ఏ పని చేయకున్నా శ్వాసతో బాటుగా స్మరిస్తే చాలు. ఇక్కడ అన్ని సుఖాలు, అక్కడ స్వర్గ సుఖాలు లభిస్తాయి. అయినా ప్రజలు మూర్ఖులై ఈ మంత్రాన్ని విస్మరించి నరకానికి పోతున్నారు. విష్ణు మహిమను గానం చేయాలంటే 1000 ముఖాలైనా చాలవు. 2000 నాలుకలున్న శేషుడే ఎంత గానం చేసినా స్వామి మహిమలో సహస్రాంశను కూడా చెప్పలేకపోయాడు. వ్యాసాది మహానుభావులే ఆయన లీలలను అనితర సాధ్యంగా చెప్పి కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఆయన దయ ఎంత గొప్పదంటే తనను ఒక్కమారు ఆర్తిగా భక్తితో పిలిచినా వచ్చి రక్షిస్తాడు. పులి పంజాలో చిక్కుకోబోతూ చివరి క్షణంలో ఆ పులి శరాఘాతం వల్ల కూలిపోతే రక్షింపబడ్డ లేడి వలె కోరికల వెంట పరుగు తీసి అలసి అజ్ఞానపు తెరలు తొలగి చివరి క్షణంలో కృష్ణుని శరణు కోరినవాడు రక్షింపబడతాడు. తనను తన పరివారాన్ని కూడా మోక్షం వైపు నడిపింపగలుగుతాడు. కలలో కూడా శ్రీకృష్ణనామస్మరణను చేస్తూనే ఉండే మనుష్యుని పూర్వ అక్షయ పాపరాశి అంతా వినష్టమైపోతుంది. హే కృష్ణ, హే అచ్యుత, హే అనంత, హే వాసుదేవ, నీకు నమస్కారము అని ఆయనను ఎలుగెత్తి పిలిచి నమస్కారం చేసేవాడు యమపురికి పోనక్కరలేదు. పాసముల చేత బట్టి పనికి బయల్దేరుతున్న తన కింకరులతో యముడిలా అంటాడట, దూతలారా, మీరు మధుసూదనుడైన మహావిష్ణుని భక్తుల జోలికి పోకండి. నేను అన్యజీవుల పాపుల గుంపుకే స్వామిని, వారినే శిక్షింపగలను. మీరు వారినే గుని రాగలరు. విష్ణు భక్తులకు స్వామి విష్ణువే. వారి మరణానంతర జీవనాన్ని ఆయనే చూసుకుంటాడు. నామసంకీర్తన వల్ల కలిగే సుఖం ముందు స్వర్గ సుఖం తుచ్చంగా కనిపిస్తుంది. పైగా అది అనిత్యం, క్షయశీలం. శ్రీకృష్ణధామం దాకా గల మార్గంలో కృష్ణదేవలగ్న చిత్తుడైన వానికేకైక పాధేయం అనుపమ అవలంబనం శ్రీకృష్ణనామ సంకీర్తనమే. సంసారరూప సర్పదంశ పాముకాటుకు ఏకమాత్ర ఔషధం శ్రీకృష్ణనామమే. క్రింది వైష్ణవ మంత్రాన్ని జపించిన వారికి ముక్తి సులభ సాధ్యము. పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనం హరేణ్హ సంసార సర్ప సందష్టవిష చేష్టక భేషజం. ఆచార 228-17 కృతయుగంలో హరినే ధ్యానిస్తూ, త్రేతాయుగంలో ఆయన మంత్రాలను జపిస్తూ, ద్వాపరంలో ఆయనను పూజిస్తూ ఏ ఫలాలనైతే ప్రాణులు పొందాయో అవే ఫలాలను కలియుగంలో కేశవ నామస్మరణ సంకీర్తన మాత్రమున పొందగలవు. ధ్యాయన్ కృతే జపన్ మంత్రై స్త్రేతాయాం ద్వాపరేర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలో సంస్కృత్య కేశవం. ఆచార 228-18 జిహ్వాగ్రాన హరియను 2 అక్షరములు గల వ్యక్తి సంసార సాగరాన్ని అనాయాసంగా దాటి మోక్షమునందగలడు. జిహ్వాగ్రే వర్తతేయస్య హరిరిత్యక్షరద్వయం సంసార సాగరం తీర్వాస గచ్చేద్వైష్ణవం పదం. ఆచార 228-19
అనేక పాపాలను తెలుసో తెలియకో చేసిన వారు వాటి నుండి ముక్తులై పరిశుద్ధులు కావాలంటే హరినామస్మరణమే మార్గము. నారాయణ స్తవనము, గుణకీర్తనలచే నిండిన కథలను వినడంలో నిమగ్నుడైన వ్యక్తిని ఈ సంసారంలో ఏదీ బాధించలేదు. కలలో కూడా అతడీ లోకాన్ని వరించడు. విజ్ఞాత దుష్కృతి సహస్రమావృతో పి శ్రేయః పరంతు పరిశుద్ధమా భీప్సమావహ స్వప్నాంతరే నహి పునశ్చ భవం సపస్యే. నారాయణ స్తుతి కథాపరమో మనుష్యః ఆచార. 228 అధ్యాయం 228. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ. 173. నామ సంకీర్తన మహిమ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.